శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఎప్పట్లాగే ధనయోగాలు ఇంకా కంటిన్యూ అవడం జరిగింది. పర్టికులర్గా ఈ వారంలో రాశి అందే కుజగ్రహ సంచారం, సప్తమ వ్యయాధిపతిగా కుజుడు రాశి అందు సంచరించినప్పుడు జాతకుడు ఏ పైనైనా అత్యంత ఉత్సాహంతో ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఆ పని ఆలస్యం అయినప్పుడు ప్రతిదానికి కొంత ఇరిటేషన్ అవ్వడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా నిదానంగా జాగ్రత్తగా ప్రతి పని ప్రారంభించడం వల్ల మీ పనులన్నీ కూడా అత్యంత లాభసాటిగా పూర్తయ్యే అవకాశం ఉంది. భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎవరితో అయితే పోటీ పడుతున్నారో, ఎవరైతే మీరు శత్రువులుగా భావిస్తున్నారో వారు మీకు మిత్రులుగా మారడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అంటే జీవిత భాగస్వామి కాకుండా మనం ఎవరితో అయితే కలిసి వ్యాపారం చేస్తామో, జాయింట్ వ్యాపారం చేస్తామో, మన కస్టమర్స్, ఖాతాదారులు వీళ్ళంతా కూడా మనకి సప్తమ భావం చెప్తూ ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు రాశి యందు సంచరించడం వల్ల వాళ్ళంతా కూడా మీ కంట్రోల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా నైపుణ్యంగా, తెలివితేటలుగా ప్రతి వ్యవహారాన్ని నిర్వహిస్తుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ, ప్రైవేటు ఉద్యోగం కానీ, అంటే వారికి ధన సంపాదన పెరుగుతుంటుంది, కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. మీరు నిరుద్యోగులై ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేసినా 100కి 100 రూపాయలు మీ యొక్క నైపుణ్యానికి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే మీకు ధన సంపాదన పెరుగుతుంది, కొత్తగా ధన సంపాదన పెరుగుతుంది. ఇది నిరుద్యోగులకి చాలా గొప్ప మంచి అవకాశం అన్నమాట. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేసినా, ఈ సెక్యూరిటీ సంబంధించిన విషయాల్లో కానీ, టెక్నికల్గా, మెకానికల్గా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు గట్టి ప్రయత్నం చేయకుండా సాధారణ ప్రయత్నం చేసినా కూడా మీ టాలెంట్ను బట్టి మాత్రమే ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఆదాయం రావడం లభిస్తూ ఉంటుంది. సో రవి ధనస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వం వారి సహకారం ఏదో విధంగా మీ కుటుంబానికి కానీ, మీకు కానీ లభించడం జరుగుతుంది. అలాగే మీరు చిన్నవారు అయి ఉంటే మీ తండ్రి గారి సహకారం కానీ, తండ్రి గారి ప్రోత్సాహం కానీ మీకు లభించడం కూడా జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో శని భగవానుడు, ధనస్థానంలో రవి, ఈ రెండు కూడా వారసత్వ సంపద మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే పెద్దవాళ్ళ ద్వారా, తాతగారి ద్వారా కానీ, తండ్రి గారి ద్వారా కానీ మీకు రావాల్సినటువంటి సంపద కానీ, ఏదో ఒక గుర్తింపు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. ప్రధానంగా మీరు ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలు, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఏదైనా దేవస్థానాలకు సంబంధించింది కానీ, వారసత్వంగా మీకు రావాల్సినటువంటి ఏదైనా ఉద్యోగాలు లాంటివి ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయడం అన్నది 100కి 100 రూపాయలు మంచిది. వాళ్ళు ఎటువంటి పోటీ పెట్టినా మీరు దాంట్లో సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు మీకు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ సలహా సహకారంతో ఇతరులు కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బట్ ప్రధానంగా మరి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో పాటు లాభాధిపతి గురువు మధ్య ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి కంప్లీట్గా మీకు అది ఆర్థికపరమైన లాభాన్ని, అంటే ధనకారకుడు గురువు, అటువంటి గురువు ధనస్థానాన్ని వృత్తికారకుడు అనేటువంటి శని భగవాను మీద చూపిస్తున్నాడు. అంటే భాగ్య రాజ్యాధిపతి లాభస్థానంలో ఉంటూ మరి లాభాధిపతి లాభస్థానాన్ని వీక్షించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. ఈ కారణం వల్ల మీకేమవుతుందంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు రావడం కానీ 100% జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దగ్గర బంధువులతో విరోధాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా విపరీతమైన టైట్ ఏర్పడుతూ ఉంటుంది. చేసే ప్రతి ప్రయత్నం ఏదో ఒక రకంగా వాయిదా పడడం కానీ, మధ్యలో మీరు డ్రాప్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ వార ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా 4-10 స్థానాల మధ్య ఉండిపోవడం వల్ల, అంటే రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల అటు వృత్తిపరమైనటువంటి స్ట్రగుల్ ఏర్పడుతుంటుంది. గృహ సంబంధించిన విషయాల్లో కొంత ప్రశాంత వాతావరణం లేకుండా ఏదో విధంగా కన్ఫ్యూజ్ ఏర్పడటం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల మీరు ప్రశాంతమైనటువంటి లైఫ్ కోసం, ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం
శుక్రవారం రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయం దర్శించి విధి విధానంగా అమ్మవారిని పూజించడం వల్ల అటు గృహంలో శాంతి ఏర్పడుతుంది, వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి సునాయాసంగా బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు చాలా కసిగా ఈ వారం మీ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ విధంగానే సక్సెస్ కూడా పొందడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు, సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి, ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేము అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.